హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా శేఖర్ బ్లాగ్స్. నేనైతే బాగున్నాను, మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే ఇవాళ చాలా డేస్ తర్వాత నేనైతే మీ ముందుకు వచ్చాను కదా. అంటే ఆల్మోస్ట్ మంత్స్ అనుకోండి. మీకు ఇవాళ ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. నా లైఫ్కి సంబంధించి ఒక హ్యాపీ మూమెంట్, అండ్ మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను నా విషయంలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సబ్స్క్రైబర్స్కి సారీ అండి, చాలా డేస్ తర్వాత నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను. అయితే దానికి నేను రీజన్ కూడా చెప్పుకోవాలనుకుంటున్నాను మీకు. ఏంటంటే ఖచ్చితంగా రెడీ అయ్యి అదంతా కూడా రెడీ అయ్యి అట్లా వీడియోస్ షూట్ చేయాలి అట్లా అని అంటే నాకైతే కుదరట్లేదండి పర్సనల్గా. సో దానివల్ల వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను నేను, రెడీ అవ్వడం కానీ అదంతా కూడా. సో అట్లా కాకుండా జనరల్గా డైలీ వ్లాగ్స్ అనేవి ఆ విధంగా షూట్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో దట్ నేను నా సబ్స్క్రైబర్స్కి కూడా టచ్లో ఉండొచ్చు. ఒక చిన్న రీజన్ వల్ల నేను ఛానల్ని రన్ చేయకుండా స్టాప్ చేస్తున్నానని అనిపిస్తుంది నాకు. సో వీడియోస్ అనేవి మరీ లాంగ్ రన్లో పోస్ట్ చేయడం నాకు నచ్చదు. సో నన్ను అర్థం చేసుకునే వాళ్ళే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇప్పటి నుంచి కూడా ఏంటంటే వీడియోస్ అనేవి రెగ్యులర్గా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను. కాకపోతే రెడీ అవ్వడం కానీ అట్లాంటిదంతా ఎక్స్పెక్ట్ చేయొద్దు. నేను ఎలా ఉన్నానో అలా మీకు కనిపిద్దామని నేనైతే డిసైడ్ అయ్యాను. అయితే ఇన్ని రోజులు అసలు నేను వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయలేదు ఏంటి అని చెప్పి ఒక రీజన్ అయితే ఖచ్చితంగా నేను మీకు చెప్పుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఉంది నా లైఫ్కి సంబంధించి. అయితే ఇన్ని రోజులు కూడా నేను చెప్పొచ్చా లేదా ఏంటి అయితే నేను ఒకటి డిసైడ్ అయ్యాను. నేను ఒక యూట్యూబర్ని. సో అన్నీ ఆలోచించుకుంటూ అట్లా ఉంటే నా ఛానల్ అనేది నేను రన్ చేయలేను, నా సబ్స్క్రైబర్స్కి నేను టచ్లో ఉండలేను కదా. సో నేను ఒక ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు నేను దాన్ని కంటిన్యూ చేద్దాం అనుకునే నేనైతే స్టార్ట్ చేశాను. కాబట్టి ఏవైనా చిన్న కానీ పెద్ద కానీ రీజన్స్ వల్ల నేనైతే ఛానల్ అనేది అట్లా స్టాప్ చేయొద్దు అని అనుకున్నాను. సో నన్నుగా ఇష్టపడి చూసేవాళ్ళు నన్నైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి నేను ఎలాంటి వీడియోస్ అంటే నార్మల్ జనరల్ రెగ్యులర్ వీడియోస్ తీసినా కూడా వాళ్ళు అయితే నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అదనమాట. సో ఇన్ని రోజులు అసలు నేను ఎందుకు వీడియో షూట్ చేయలేదు ఏంటి దానికి రీజన్ అనేది ఈ వీడియోలో అయితే చెప్పేస్తున్నాను నేను. ఒక గుడ్ న్యూస్ ఉంది నా లైఫ్కి సంబంధించి. సో నా సబ్స్క్రైబర్స్ తోటి నేను అవన్నీ కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్. సో ఇన్ని రోజులు కొంచెం ఆలోచించాల్సి వచ్చింది ఆ విషయానికి కూడా. ఆ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా నా ఫ్రెండ్స్ కానీ అట్లా ఏమన్నా అనుకుంటారా ఏంటి అని చెప్పి అనుకున్నాను. కానీ నన్ను ఇష్టపడే వాళ్ళైతే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సోషల్ మీడియాలోకి నేను వచ్చేసాను, యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి ఒక ధైర్యంగా నేను ఆల్రెడీ అడిగేసేసాను. సో ఇప్పుడు మళ్ళీ నేను ఈ విధంగా అప్పుడప్పుడు కొన్ని వీడియోసే పోస్ట్ చేయడము అట్లా చేస్తే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళని కూడా నేను మోసం చేసినట్టే అవుతుంది కదా. సో రెగ్యులర్గా టచ్లో ఉండాలని చెప్పి కూడా నా సబ్స్క్రైబర్స్ కానీ నా రిలేటివ్స్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎందుకు వీడియో షూట్ చేయట్లేదు, వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు, ఏమైంది ఏంటి అని చెప్పి చాలా క్వశ్చన్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అంత ఇష్టపడుతున్నారనే కదా. సో అందరి కోసం నేనైతే ఇప్పటి నుంచి టచ్లో ఉండాలి, అందరికి కనిపించాలి అనే డిసైడ్ అయిపోయాను. బికాజ్ నేను ఒక ప్రాపర్ వేలో ఏదో నేను రెడీ అయిపోయి అట్లా అయిపోయి చూపిస్తేనే నా వీడియోస్ చూస్తున్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నా వీడియోస్ చాలా మిస్ అవుతున్నారని అయితే నా ఫ్రెండ్స్ కానీ నా ప్రీవియస్గా నేను వర్క్ చేసిన దగ్గర కొలీగ్స్ కానీ నా రిలేటివ్స్ కూడా అందరు కూడా అడుగుతూనే ఉన్నారు. సో ఇప్పటి నుంచి ఖచ్చితంగా నేను మీకు కనిపిస్తాను అండ్ నా లైఫ్లో జరిగే ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇన్ని రోజులు నేను ఒక విషయం ఏంటి మీతో చెప్పకుండా అంటే దాచలేదు, ఆలోచించాను అనమాట. సో అదేంటంటే మా రితిక్ బాబు ఉన్నాడు కదా చిన్నోడు, వాడు అన్నయ్య కాబోతున్నాడు అనమాట. అర్థమైందా మీకు?
సో అది గుడ్ న్యూస్ అనమాట. ఇప్పుడు నాకు నేను క్యారింగ్ 7th మంత్. సో అన్ఎక్స్పెక్టెడ్గానే మేము ప్లాన్ చేసుకోలేదు, కానీ బై గాడ్ గిఫ్ట్ అనే మేము అలా చాలా ఆలోచించాము. అయితే ఇప్పుడైతే 7th మంత్ అనమాట. అవన్నీ కూడా కొంచెం ఆలోచించి షేర్ చేసుకోవాలి. సోషల్ మీడియా కాబట్టి ఇది ఒక ప్రాపర్ వేలో షేర్ చేసుకోవాలి, అట్లయితే బాగుంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇన్ని రోజులు చాలా ఆలోచించాను. అందుకని కొంచెం వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ మాట చెప్పేశాను కాబట్టి నెక్స్ట్ నుంచి రెగ్యులర్గా మనము వీడియోస్ అనేది నేను ఏ హెసిటేషన్ లేకుండా వీడియోస్ అయితే షూట్ చేసుకోగలుగుతాను. బికాజ్ నేను నెక్స్ట్ ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ ఈ విషయం అయితే చెప్పాలి కదా. సో దీని నుంచే మన వీడియోస్ అనేవి ఇప్పటి నుంచి పోస్ట్ అవుతూ ఉంటాయి ఈ టాపిక్ పైన. అంటే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు నేను చాలా టాపిక్స్ అనేవి మీతో షేర్ చేసుకోలేకపోయాను, టాపిక్స్ అనేవి ఉండిపోయినాయి అని అనిపించింది నాకు. సో ఇప్పుడు ఈసారి అయితే నేను బేబీస్కి సంబంధించి కానీ ప్రెగ్నెన్సీ టైంలో ప్రాబ్లమ్స్ కానీ వాటికి సొల్యూషన్స్ కానీ అట్లాంటివన్నీ కూడా చాలా కూడా నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మీతో. సో డైలీ రెగ్యులర్ జనరల్ వ్లాగ్స్ అనేవి నేనైతే షూట్ చేస్తూ ఉంటాను, కానీ నేను ఎలా ఉన్నానో అలా మీకు కనిపిస్తాను అనమాట. సో మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తారు ఖచ్చితంగానే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరు కూడా నన్ను రాంగ్గా అర్థం చేసుకోవద్దని నేను అనుకుంటున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. బికాజ్ నేను ఒక యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా రన్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది నాకు. నేను ఏదున్నా నా సబ్స్క్రైబర్స్తో వ్యూవర్స్తో నేను షేర్ చేసుకోవాలి కదా. సో ఇది ఏదో రాంగ్గా ఏదో నేనేం చేయట్లేదు, నా లైఫ్లో ఏదైతే ఉందో అది మీతో షేర్ చేసుకోవాలనేదే నా ఒపీనియన్ అనమాట. నేను కూడా మీకు వీడియోస్లో కనిపిస్తూ ఉంటాను, ఏదో జనరల్గా ఏవో ట్రావెలింగ్ అట్లాంటివే కాకుండా సో నాకు ఏ విధంగా కుదిరితే నేను ఆ విధంగా వీడియోస్ అనేవి షూట్ చేస్తూ వెళ్తూ ఉంటాను. అయితే మెయిన్గా ఈ ప్రెగ్నెన్సీ వ్లాగ్స్ అనేవి చాలా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కానీ అట్లా ప్లాన్ చేసుకునే వాళ్ళకి కానీ ఏవైనా చాలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైనా ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను డైలీ వ్లాగ్స్ షూట్ చేస్తుంటాను కదా, అందులో షేర్ చేసుకుంటూ ఉంటాను. అంటే కొత్తగా అట్లా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం అంటే నాకు తెలుసు కదా, నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కొన్ని విషయాలు తెలియక. సో అవన్నీ కూడా కొన్ని సేఫ్టీ మెజర్సే కానీ ప్రతిదానికి భయపడము అట్లాంటిది ఏమి ఉండదు. సో అవన్నీ కూడా నేను ఖచ్చితంగా ఈ వ్లాగ్స్ నేను డైలీగా నేను కొంచెంగా షేర్ చేసుకుంటూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్ అనేవి ఖచ్చితంగా చేస్తూ ఉంటానండి ఇప్పటి నుంచి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ టిల్ నౌ. నా సబ్స్క్రైబర్స్ అయితే చాలా థ్యాంక్స్ అండి, నాకైతే బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇన్ని రోజులైంది నేను వీడియోస్ షూట్ చేసి కూడా, అయినా కూడా మీరు అర్థం చేసుకొని చాలా బాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి, చూస్తుండండి. అండ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఎవరికైనా నా వీడియోస్ యూస్ అవుతాయి అనిపిస్తే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. కొంచెం బాగా ఆయాసం అయితే వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు 7th మంత్ అనమాట. కంటిన్యూగా మాట్లాడినా కొంచెం ఆయాసం అనేది వస్తుంది. యాక్చువల్గా నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో 9th మంత్లో అట్లా ఉండేది, ఇప్పుడైతే కొంచెం 7th మంత్లోనే స్టార్ట్ అయ్యింది కంటిన్యూస్గా మాట్లాడితే. సో అదనమాట. ఓకే, సో ఈ మోడల్ ఆఫ్ వీడియోస్ అంటే ఇలా కూర్చొని ఈ విధంగా నేను ఏవైనా ఉన్నా కూడా మీతో షేర్ చేసుకునేటట్టు వీడియోస్ అయితే షూట్ చేసుకుంటాను ఇప్పటి నుంచి. మీరు కూడా ఇష్టపడతారని నేను అనుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరు కూడా నేను ఎలా ఉన్నానో అలా కనిపించబోతున్నాను మీకు ఇప్పటి నుంచి. ఇంతవరకు సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు కూడా ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అలాట్. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.